ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షన్లో మిడిల్ టర్మ్ ఏమని చెప్పిన ఫార్ములా ఎన్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఎన్ ఈవెన్ నెంబర్ కేస్ 1 ఇది n/2 ప్లస్ 1th టర్మ్ మిడిల్ టర్మ్ అవుతుందన్నా ఏ ఎక్స్పాన్షన్లో ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్పాన్షన్లో. ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇది ఎక్స్ ఇది ఏ అనుకుంటే ఇది ఎన్ అనుకుంటే ఎన్ ఏముంది ఇక్కడ ఈవెన్ నెంబర్ 10 ఈజ్ ఈవెన్ నెంబర్. ఈ ఫార్ములా ప్రకారము in the given problem 10 is even number, so the given expansion has only one middle term. The middle term is n/2. n ante enta 10/2 10/2 plus 1th term middle term ఈ expansion లో అప్పుడు 10/2 అంటే గనక 2 5s పోతుందా 5 plus 1 అంటే 6th term అవుతుంది మిడిల్ టర్మ్. ఫార్ములా కూడా యూజ్ చేయకుండా కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ 10 ఉందా బైనామియల్ పవర్, ఈ బైనామియల్ని ఎక్స్పాండ్ చేస్తే ఎన్ని టర్మ్స్ వస్తాయి n+1 ఎక్స్ ప్లస్ ఏ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ఎక్స్పాండ్ చేస్తే n+1 వస్తాయి. అంటే ఇక్కడ ఎన్ బదులు ఏముంది 10 ఉంది, 10+1 అంటే 11 టర్మ్స్ వస్తాయి, 11 టర్మ్స్ వస్తాయి. 11 టర్మ్స్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రాండి, లెఫ్ట్ నుంచి రాండి, 1 2 3 4 5 6 ఇది మిడిల్ టర్మ్. 1 2 3 4 5 6 ఇక్కడి నుంచి వచ్చినా రైట్ నుంచి వచ్చినా కూడా రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చినా కూడా ఇది 6th ప్లేసే. ఈ 6th టర్మ్ ఇదే సేమ్ నెంబర్ వస్తుంది చూడండి 6th టర్మ్కు. ఇంకా ఏ టర్మ్కు కూడా అట్లా రాదు. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఇక్కడ ఈ లెఫ్ట్ నుంచి వస్తే ఇది 5th టర్మ్ అవుతుంది, రైట్ నుంచి వస్తే ఇది 7th టర్మ్ అవుతుంది. ఇంకా ఏ టర్మ్ తీసుకున్నా కూడా అట్లా సేమ్ నెంబర్ రాదు. మీకు అర్థమైందా? ఇంకా ఏ టర్మ్ అన్నా తీసుకో, ఇంకా సేమ్ నెంబర్ వచ్చేది ఇది 6th టర్మ్కి ఒకటే. కాబట్టి ఈవెన్ నెంబర్ అయినప్పుడు మిడిల్ టర్మ్ ఒకటే ఉంటుంది.